హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ రిలేటెడ్. అది దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అంటే మన ట్రేడ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు అండ్ బెటర్గా ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది కొంచెం డిఫికల్ట్ సెన్స్ మనం ఆ ట్రెండ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎక్కడ మనం తొందరపడి ట్రేడ్ అనేది చేసేయకూడదు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ 20 ఈఎంఐ. ఓకే, ఆ 20 ఈఎంఐ అనేది ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ క్లిక్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, మూవింగ్ యావరేజ్ 20 హై 20 లో ఇది ఫిక్స్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ అనేది చేస్తాను లైవ్లో. చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేసుకుందాం. ఓకేనా? గ్రీన్ వచ్చేసి అప్ సైడ్, రెడ్ వచ్చేసి డౌన్ సైడ్, మీన్స్ లో. ఇది హై అనమాట. గ్రీన్ వచ్చేసి హై, రెడ్ వచ్చేసి లో. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా ట్రేడ్ చేస్తున్నానంటే, ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే నెక్స్ట్ ఇంకో క్యాండిల్ కూడా క్లోజ్ అయితే నేను డౌన్ సైడ్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, ఇంకో క్యాండిల్ రెడ్తో క్లోజ్ అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ 2 రెడ్స్ అంటే ఇప్పుడు ఇది ఇంకా 1 సెకండ్ ఉండి అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాండిల్ కూడా, కరెంట్ రన్నింగ్ క్యాండిల్ కూడా రెడ్లోనే క్లోజ్ అవ్వాలి. డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం కాదు, రెడ్లో క్లోజ్ అవ్వాలి. మీన్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యిందంటే అది నేను ట్రేడ్ చేయను. రెడ్లో క్లోజ్ అయితేనే నేను దాన్ని ట్రేడ్ చేస్తాను డౌన్ సైడ్కి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయింది. నేను ట్రేడ్ చెయ్యను. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని అవాయిడ్ చేస్తాను అనమాట. అంటే నా ట్రేడ్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ క్లోజింగ్ క్యాండిల్ రెడ్ అవ్వాలి, సెకండ్ కూడా రెడ్లోనే క్లోజ్ అవ్వాలి. అప్పుడైతేనే నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఓకే, కావాలంటే మీరు ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, చూశారు కదా, ఈ క్యాండిల్ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయ్యింది. అందుకనే నేను ట్రేడ్ తీసుకోలేదు. ఇంకో క్యాండిల్ కూడా మీరు వెయిట్ చేసి చూసారా, ఇక్కడ వచ్చేసి అప్ సైడ్కి మూవ్ అయింది. ఇక్కడ అప్ సైడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ పడింది. ఇప్పుడు నేను బై చేసుకుంటున్నాను. బై.
నా టార్గెట్ వచ్చేసి 2877 ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇక్కడ కొంచెం ఏదో కన్సాలిడేట్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఎనీవే నా టార్గెట్కి అయితే రీచ్ అవుతుంది. బట్ అది ఒక స్పైక్లో వస్తుందా లేదంటే ఇట్లా బిగ్ క్యాండిల్ పడుతుందా అనేది కొంచెం ఇదిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసారా మీరు, చాలా సైడ్ వేస్, అంటే కంప్లీట్గా ఈ లెవెల్లోనే చాలా సైడ్ వేస్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. నా స్టాప్ లాస్ కూడా చెప్తాను, చూసుకోండి. లైక్ ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ తర్వాత క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ పడితేనే నేను నా ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా ఎట్లా మూవ్ అవుతుందో. ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అవుతున్నాం, 2877. ఎస్, స్పైక్ చెప్పానా, స్పైక్ అనేది 2877.40 టచ్ అయింది. ఇప్పుడు నేను నా ట్రేడ్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఎస్, ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి $70. ఓకే, యా. చూసారా ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ 20 ఈఎంఐ హై, 20 ఈఎంఐ లో ఎట్లా దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి అంటే దానికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. దీంట్లో కూడా మీకు వేరే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అంటే సమ్టైమ్స్ ఇలాంటి కన్సాలిడేట్స్ ఉంటాయి కదా, దీన్ని కూడా బ్రేక్ చేసి ఎట్లా అనేది నేను చెప్తాను అనమాట. అంటే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 20 ఈఎంఐ గ్రీన్ పైన క్లోజ్ అయింది, 1 క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయింది, నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాం, అది క్వైట్ కామన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. స్టే ట్యూన్. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే ప్లీజ్ కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.